ఇక మిగతా అప్డేట్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ ఎవరికి అంతుపట్టని వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఒకసారి ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ను సైడ్ చేయడానికి బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఈ విమర్శలకు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ రచ్చ చల్లారక ముందే మరో రచ్చ రాజేశారు. నిత్యం వార్తల్లో ఉండే కేటీఆర్ను కాదని హఠాత్తుగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు. సందర్భం లేకపోయినా విమర్శలతో హరీష్ రావును వార్తల్లో నేతగా తీర్చిదిద్దుతున్నారు. రోజులుగా తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తున్న ఎవరికైనా ఒకటి స్పష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కాస్తో కూస్తో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంబిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమంటూ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ఎండగడుతోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై, కేటీఆర్ పై కాకుండా హఠాత్తుగా దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేసి కిషన్ రెడ్డిని వార్తల్లో నేతగా నిలిపారు. రేవంత్ విమర్శలు, ఆరోపణలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్స్ తో వారం గడిచిపోయింది. ఈ రచ్చ ఇంకా కంటిన్యూ అవుతుండగానే ఎస్ఎల్బీసీ సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్లారు రేవంత్ రెడ్డి. హరీష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేటీఆర్ ట్వీట్లు, ప్రెస్ మీట్లతో దాడి చేస్తున్నారు. సహజంగా అయితే ముఖ్యమంత్రి స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇవ్వాలి. అలా కాకుండా కేటీఆర్ ను వదిలేసి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగితే పట్టించుకోవటం లేదని సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల ప్రచారం మీద ఉన్న శ్రద్ధ కార్మికులపై లేదంటూ హరీష్ రావు విమర్శలు చేశారు. వీటిని పరిగణలోనికి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ట్రావెల్ హిస్టరీ బయటపెట్టాలని, లేదంటే నేనే బయటపెడతానంటూ సవాల్ విసిరారు. టన్నెల్లో ప్రమాదం జరిగితే దుబాయ్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లలేదా అని ప్రశ్నించారు. నన్ను అడుగుతారు కదా ఎన్నికల ప్రచారంలో, హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు? హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ఈ రోజు ఎయిర్పోర్ట్ల వివరాలు ఉంటాయి. కాదనమను హరీష్, అవన్నీ తీసి నేను బయట పెడతా. అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబిలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. సీఎం చేసిన కామెంట్స్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తాను ఎంజాయ్ చేయటానికి దుబాయ్ వెళ్లలేదని, తన మిత్రుడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లికి హాజరయ్యానని స్పష్టం చేశారు. తాను 21న దుబాయ్కి వెళితే 22 ఉదయం ఎస్ఎల్బీసీ ఘటన జరిగిందన్నారు. నేను మా శాసనసభ్యులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లి ఫంక్షన్కు నేను వెళ్ళాను. నేను వెళ్ళింది 21వ తేదీ, సంఘటన జరిగింది 22వ తేదీ. అంటే నేను వెళ్ళిన తర్వాత జరిగింది. సంఘటన జరిగితే రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సింది, వాళ్ళని కాపాడాల్సింది ప్రభుత్వమా, ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడా? రేవంత్ రెడ్డికి ఇంకా కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండా అనుకుంటున్నట్టున్నాడు. ఇదంతా సీఎం కావాలని పక్కా వ్యూహంతోనే హరీష్ రావును ఇందులోకి తీసుకొచ్చారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను కాకుండా హరీష్ రావును కూడా లేపడం ద్వారా బీఆర్ఎస్ లో ఒకే ఒక నేత కాదు, హరీష్ రావు కూడా లీడర్ అన్న సంకేతాలివ్వడానికి వ్యూహాత్మకంగానే హరీష్ రావును రేవంత్ టార్గెట్ చేశారని అంటున్నారు. రేవంత్ రెడ్డి విమర్శలు చేయటం, ఆ వెంటనే హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం అంతా సహజంగా జరిగిందని అనుకోలేమని చెబుతున్నారు. వ్యూహాత్మకంగానే కిషన్ రెడ్డి, హరీష్ రావులపై రేవంత్ కౌంటర్ అటాక్, కొంతమందిని సైడ్ చేయడానికే అన్న టాక్స్ నడుస్తున్నాయి.